డార్లింగ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ 2 టికెట్స్. దాదాపు 60 డేస్ తర్వాత ఇప్పుడు వీడియో పెడుతున్నావు, నీకేమన్నా సిగ్గు శరం మానం మర్యాద ఉందారా అనే కదా మీ క్వశ్చన్. ఎస్, ఇన్ని రోజుల తర్వాత వీడియో పెడుతున్నా అంటే కనీసం సిగ్గు శరం అనేది ఉండాలి, కానీ నాకుందా? లేదు. ప్యాటర్న్ ఏంటంటే మామ ఛానల్ మీద అనేది స్ట్రైక్ అయితే ఉండే అనమాట. 60 డేస్ వరకు మనకి ఎట్లాంటి వీడియో పెట్టేది అయితే లేకుండే. ఆ స్ట్రైక్ పోవడానికి నాకు ఆ టైం పట్టింది. స్ట్రైక్ పోయిన తర్వాత ఇప్పుడు అనేది వీడియో పెడుతున్నా, లేకపోతే ముందే వీడియోస్ అనేది వస్తుండే అనమాట. అందుకే వీడియోస్ అయితే రాలేవు. సో ఎక్కువ డౌట్ కూడా ఉంటుంది, మరి ముందే అప్డేట్ చేయొచ్చు కదా ఇన్స్టాలో అక్కడ ఇక్కడ అని చెప్పేసి. సో అప్డేట్ చేసినా కూడా ఎలాగో వీడియో రాదు కాబట్టి ఇంకా వేరే సోర్స్ ఏం లేదు కాబట్టి నేను మీకు ఇన్ఫామ్ కూడా చేయలేదు అది. సో అంతకు మించి పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు. నాకు తెలుసు ఇన్ని డేస్ తర్వాత వీడియో పెడుతుంటే మనలో సగం మంది సబ్స్క్రైబర్స్కి అసలు నోటిఫికేషన్ కూడా వెళ్ళదు అండ్ వర్క్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళదు అనమాట. యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదు, కొద్ది రోజులు టైం పడుతుంది మళ్ళీ వీడియోని రికమెండ్ చేయడానికి. ఏం చేస్తాం, స్ట్రైక్ ఉన్నప్పుడు మనం వీడియో పెట్టి మళ్ళీ ఛానల్ అయితే మొత్తానికి పోగొట్టుకోలేం కదా, అందుకే వీడియో అయితే రాలేదు డార్లింగ్స్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మనకి నిన్న అనేది బుజ్జి గ్లీమ్స్ అయితే వచ్చింది కదా. నిజం చెప్తున్నా, ఆ గ్లీమ్స్ చూసిన తర్వాత ఆ విజువల్స్కి అయితే పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. అండ్ సో నిజం చెప్తున్నా కదా డార్లింగ్స్, ఎస్పెషల్లీ మన ప్రభాస్ అన్న లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. అక్కడ ఒక వింటేజ్ ప్రభాస్ని చూస్తున్నట్టయితే అనిపించింది అనమాట ఆ వీడియో, ఆ ఈవెంట్ వీడియో చూస్తుంటే. అండ్ మెయిన్ ఏంటంటే ఆ కార్, అబ్బా అసలు ఎట్లా డిజైన్ చేసారు ఆ కార్ని అయితే చాలా. అండ్ అంత ఎఫెక్ట్ ఒకటంటే ఈ ఈవెంట్లో హైలైట్ అయింది తెలుసా, మన డార్లింగ్ ఆ కార్ని నడుపుకుంటూ రావడం. వరకు అలాంటి స్టంట్స్ అయితే ఏ హీరో అయితే చేయలేదన్నమాట. అండ్ ఆ శాన్లో ఆ కార్ని అలా తిప్పడము, ఆ డ్రైవ్ చేసుకొని రావడము, ఆ లుక్స్ ఎస్పెషల్ అవన్నీ చూస్తుంటే మొహం మీద తెలియకుండానే ఏదో ఒక స్మైల్ అనేది వస్తుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో పెంచేసారు ఆ విజువల్స్తోని. ఇక విజువల్స్ అనేసరికి మనకి ఇంకొక మహానుభావుడు కూడా గుర్తొస్తారు. ఇంకొద్దులేండి, అయిపోయింది దాన్ని మళ్ళీ తీయడం ఎందుకు, అది అక్కడికే వదిలేసేయండి. సో మనకి బుజ్జి గురించి తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది మీకు, మన డార్లింగ్ వేసుకున్న సూట్ గురించి అన్నమాట. ఆ సూట్కి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే వస్తుందన్నమాట మీకు. ఆ సూట్ డిజైన్ ఏంది, ఆ సూట్కి కూడా ఏమన్నా స్టోరీ ఉందా, లైక్ మనకి ఇప్పుడు కార్కి బుజ్జి ఉన్నట్టు అట్లా ఏమైనా ఉందా అని చెప్పి కూడా మీకైతే వస్తుంది అనమాట. ఇంకొక వీడియో అయితే వస్తుంది కలికి. సారీ గ్యాస్, ఇన్ని రోజులు వీడియో రానందుకు. సో ఇప్పటి నుంచి అంటే మీకు అప్డేట్స్ అనేవి చెప్తుంటాను అనమాట. యాక్చువల్గా ఇది అప్డేట్ కాదు, జస్ట్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి నేను పెట్టిన నార్మల్ వీడియో ఇదంతే, ఆ ఈవెంట్ హైలైట్స్ని తీసుకొచ్చి. సో రేపటి నుంచి మీకు అప్డేట్స్ అయితే కంటిన్యూగా పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను.